సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా టాక్సిక్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీకి సంబంధించిన హీరోని ఎవరైతే మనకి ఉన్నారో రుక్మిణి వసంత్ గారిని ట్రోల్ అయితే చేస్తున్నారు. రుక్మిణి వసంత్ గారు యాక్ట్ చేసిన ప్రతి మూవీ కూడా ఫ్లాప్ అవుతున్నాయి, తను తీసిన ప్రతి మూవీ కూడా ఫ్లాప్ అయింది అని చెప్పి ఒక విధంగా ట్రోల్ అయితే చేస్తున్నారు. తను యాక్ట్ చేసిన మూవీస్ లిస్ట్ అని పెట్టి ఇవన్నీ కూడా ఫ్లాప్ అని చెప్పి కొంచెం ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అసలు రుక్మిణి వసంత్ గారు ఏ మూవీలు యాక్ట్ చేస్తారు, మరి ఎంతవరకు నిజం, తను నటిస్తే మూవీ ఫ్లాప్ అవుతాయా, మరి నెక్స్ట్ వచ్చే డ్రాగన్ ఏంటి అని చెప్పి చాలా మంది క్వశ్చన్ అయితే చేస్తున్నారు, ఒక విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మ్యాటర్ లోకి వెళ్దాం. రుక్మిణి వసంత్ ఇప్పటి వరకు యాక్ట్ చేసిన మూవీస్ చూస్తే SSE, సైడ్ ఏ, సైడ్ బి అని 2 మూవీస్ అయితే రిలీజ్ చేశారు. ఈ 2 మూవీస్ కూడా లవ్ స్టోరీలో చూసే వాళ్ళకి ఒక కల్ట్ క్లాసిక్ మూవీస్ అవి. ఒక మూవీ హిట్ అయింది, ఒక మూవీ యావరేజ్ అయింది. ఫస్ట్ మూవీ హిట్, వీళ్ళు ఏదైతే ట్రోల్ అయితే చేస్తున్నా అది ఫ్లాప్ కాదు, అది హిట్ మూవీనే. ఆ సిరీస్ హిట్ మూవీనే. లవ్ ఫెయిలియర్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆ మూవీ ఒక ఆడిటింగ్ గానే ఉంటది. తర్వాత ప్రశాంత్ నీల్ గారు ప్రొడక్షన్ లో వచ్చిన తన ప్రెసెంట్ లో వచ్చిన మూవీ బగీరా. ఈ బగీరా మూవీ రుక్మిణి వసంత్ గారు హీరోయిన్. దీంట్లో కూడా ఈ మూవీ కూడా ఫ్లాప్ అయిందని చెప్పి, ఈ మూవీ ఫ్లాప్ కాదు, కంటెంట్ బాగుంటది, చాలా మంది చూడడానికి చాలా నచ్చుతుంది. బగీరా మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా బాక్స్ ఆఫీస్ అయితే ఎంతో కొంతగా రన్ అయితే అవ్వలేదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత. అంత మాత్రాన మూవీ ఫ్లాప్ కాదు, ఆ మూవీ యావరేజ్. బేసిక్ గా చెప్పాలంటే అందరికి నచ్చుతుంది. విజయ్ సేతుపతి గారితో ఏస్ అనే ఒక మూవీ, ఆ మూవీ నేను చూడలేదు, పెద్దగా వినలేదు కూడా, సో ఆ మూవీ గురించి నాకు తెలియదు, ఫ్లాప్ అని అనుకుంటున్నా. అండ్ 4th మూవీ వచ్చేసి, 5th మూవీ వచ్చేసి మద్రాసి, మన శివకార్తికేయన్ గారితో. ఆ మూవీ కంటెంట్ వైజ్ గా మూవీ అయితే ఫ్లాప్ అయితే అయ్యింది, చూడడానికి బాగానే ఉంటది. సో తర్వాత ఇప్పుడు కాంతారా, ఈ కాంతారా మూవీని కూడా ఫ్లాప్ అంటున్నారు కొంతమంది తెలియని వాళ్ళు. కాంతారా మూవీ బడ్జెట్ వచ్చేసి చాప్టర్ 1 బడ్జెట్ వచ్చేసి 120 crores. మూవీ కలెక్ట్ చేసింది దాదాపు 820 కోట్ల 25 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. 820 కోట్ల పైగా కలెక్ట్ చేసిన కాంతారా చాప్టర్ 1 ఫ్లాప్ అంటున్నారు. ప్రాఫిట్స్ ఒక రేంజ్ లో చూసిన మూవీ అది, అది ఫ్లాప్ కాదు, బిగ్గెస్ట్ హిట్ అది. అండ్ ఇప్పుడు టాక్సిక్ మూవీ ఫ్లాప్ అయింది. అయినా ఈ టాక్సిక్ మూవీలో మెయిన్ హీరోని రుక్మిణి వసంత్ కాదు కదా, మిగతా చాలా మంది హీరోలు, కిరణ్ అద్వానీ ఉంది, నయనతార గారు ఉన్నారు, అని చాలా మంది హీరోలు ఉన్నారు కదా. రుక్మిణి వసంత్ గారిని ఎందుకు కేటగిరీలో వేస్తున్నారు? ఒకవేళ వేసినా కూడా ఫ్లాప్ అని అనుకుందాం. బేసిక్ గా మనం చూసుకుంటే ఇక్కడ లిస్ట్ లా తను సెలెక్ట్ చేసిన ప్రతి మూవీస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతో కొంత క్వాలిటీ కంటెంట్ ఉన్న మూవీస్. బేసిక్ గా ఇంతవరకు ఫ్లాప్ అయినా కూడా ఏ మూవీ కూడా రోల్ చేసే విధంగా అయితే మూవీస్ కాదు, చాలా కంటెంట్ ఉన్న మూవీస్ సెలెక్టివ్ గా తను తీసుకున్న డిసిషన్స్. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. డ్రాగన్ కి ఇలా అవుతుంది అంటే డ్రాగన్ కి అక్కడ డైనోసార్స్ ఉన్నారు, ప్రశాంత్ నీల్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎట్టి పరిస్థితులు అంటే ఛాన్స్ కూడా ఇవ్వరు. మరి మీరేమంటారు దీని మీద కామెంట్ చేయండి, ఛానల్ పైన సబ్స్క్రైబ్ చేసుకోండి.